ప్రపంచం మళ్ళీ న్యూక్లియర్ దిశగా ముందుకు వెళ్తుంది. దీనివల్ల ఖచ్చితంగా ప్రపంచంలో వినాశనానికి దారితీస్తుంది. చాలా దశాబ్దాల తర్వాత మొట్టమొదటిగా రష్యా మళ్ళీ న్యూక్లియర్ టెస్ట్ చేయడం మొదలుపెట్టింది. దీనికి కారణం ట్రంప్ పుతిన్ ని రెచ్చగొట్టడమే. రష్యా దగ్గర అన్ని అవుట్డేటెడ్ అణ్వాయుధాలు మాత్రమే ఉన్నాయి. దానివల్ల పుతిన్ ఏం చేయలేకపోతున్నాడు, అన్నింటిలో ఓడిపోతూ వస్తున్నాడు అని చెప్పి పుతిన్ ని హట్టయ్యే విధంగా మాట్లాడుతున్నాడు ట్రంప్. ఎప్పుడైతే ట్రంప్ ఇలా మాట్లాడాడో వెంటనే రష్యా అక్టోబర్ 21న గురు వెస్ట్ అనే న్యూక్లియర్ ని టెస్ట్ చేయడం స్టార్ట్ చేసింది. అదే కాకుండా అక్టోబర్ 28న మళ్ళీ సముద్రంలో వెళ్లే న్యూక్లియర్ ను కూడా టెస్ట్ చేసింది. ఈ రెండు చాలా పవర్ఫుల్. ఏకంగా ఒకేసారి 2-3 దేశాలను ఊడ్చేస్తుంది. ఇది జరిగిన వెంటనే ట్రంప్ భయపడిపోయి మీడియా ముందుకు వచ్చి మేము కూడా అణ్వాయుధాలు టెస్ట్ చేస్తున్నాము అని చెప్పాడు. ఇలా అణ్వాయుధాలు పెంచుకుంటూ పోతే ప్రపంచం మళ్ళీ వినాశనానికి దారి తీయదా అని ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి ట్రంప్ ఏమని సమాధానం ఇచ్చాడో తెలుసా? Nuclear weapons is my understanding. North Korea has, but not nuclear weapons. They don't go and tell you about it. And as powerful as they are, this is a big world. You don't necessarily know where they're testing. They test way underground where people don't know exactly what's happening with the test. You feel a little bit of a vibration. They test and we don't test. We have to test. మేము మాత్రమే న్యూక్లియర్ టెస్ట్ చేయట్లేదే. చైనా, పాకిస్తాన్ కూడా ప్రపంచానికి తెలియకుండా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లి అక్కడ న్యూక్లియర్ టెస్ట్ చేస్తుంది అనే సీక్రెట్ ని బయట పెట్టేశాడు ట్రంప్. దీనికి సంబంధించి చాలా ప్రూఫ్లు బయటపడ్డాయి. ప్రపంచంలో ఏ దేశానికి చెందిన ఆర్మీ చీఫ్ కూడా ఇన్నిసార్లు అమెరికాకు వెళ్ళలేదేమో, కానీ పాకిస్తాన్ కి చెందిన ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ మాత్రం ఎన్నిసార్లు అమెరికాకు వెళ్ళొచ్చాడు. మొన్న కూడా అమెరికాకు వెళ్ళొచ్చాడు. ఈ మధ్య కాలంలో అనేక సార్లు మీడియా ముందుకు వచ్చి ఇండైరెక్ట్ గా భారత్ కి క్లూ కూడా ఇచ్చాడు, ఇండైరెక్ట్ గా వార్నింగ్ కూడా ఇచ్చాడు. అణ్వాయుధాలతో కొడతామని కూడా చెప్పాడు. మన ఇండియా దగ్గర 180 అణ్వాయుధాలు ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 170 అణ్వాయుధాలు ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ నిజంగా అణు పరీక్షలు చేస్తుంది అనే విషయం నిజమే అయితే గనక ఖచ్చితంగా 2026 వరకు 200 కౌంట్ చేరుతుంది పాకిస్తాన్ దగ్గర. చైనా దగ్గర ఆల్రెడీ 600కు పైగా అణ్వాయుధాలు ఉన్నాయి. వీటన్నిటితో పోలిస్తే మన దేశం మాత్రం ప్రమాదంలో పడబోతుంది అనే విషయం ఖచ్చితంగా అర్థమవుతుంది. అమెరికా ఆల్రెడీ 1000కి పైగా అణ్వాయుధాల పరీక్షలు చేసింది. చైనా కూడా చాలా సార్లు, అంటే దాదాపుగా 600 పైగా అణు పరీక్షలు చేసింది. అంతెందుకు పాకిస్తాన్ కూడా దాదాపుగా 300 అణు పరీక్షలు చేసింది. కానీ మన దేశం మాత్రం కేవలం 3 సార్లు అణు పరీక్షలు నిర్వహించింది. ఎందుకంటే మన దేశం ఒక పాజిటివ్ ఒపీనియన్ తో ముందుకెళ్తుంది. అణ్వాయుధాలు దేశానికి చాలా ప్రమాదకరం, వాటన్నింటినీ పక్కకు పడేయాలి అనే ఉద్దేశంతో వెళ్తుంది కానీ అణు పరీక్షలు చేయలేక కాదు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? మనం కూడా వీళ్ళలాగానే సీక్రెట్ గా అణ్వాయుధాల పరీక్ష చేస్తే బాగుంటుందా? భారత్ నిజంగానే ప్రమాదంలో పడబోతుందా? ప్లీజ్ కమెంట్ లో తెలియజేయండి.